पास आया ना सर, आपने मेरा एप्लीकेशन भी नहीं लिया, यू डिड इट लाइक ऐसा, ब्लिंक भी नहीं किया, डू इट जो भी होता है सर को भेजा, चंद्रमन सर को आपने सेंड किया कमिश्नर सर के पास, फिर उन्होंने फिर आज गया तो फिर तहसीलदार सर के पास, ये भी सोचा नहीं, बोला जाओ। और अभी तो मैं हमको एक मतलब प्लस पॉइंट है कि सर बोले अभी तुम जा रहे तो कुरनूल हमारे गाड़ी से जाओ बोले, वो थैंक यू। आई वाज स्पीचलेस एक्चुअली, एवरीबॉडी थैंक यू सो मच एक्चुअली। वो सर तुमको और भी लोकल है जो अंदर अंदर MIDC में, दे वो लोग भी बहुत सर्च किया फ़ोन पे, तो मेरे को नाम नहीं मालूम, आई हैव टू से थैंक यू। बोलने का जरूरत भी नहीं कि तुम लोग मेरा सब घर वाला एक्चुअली, दिस इज आधोनी प्लेस, माय प्लेस, सो आई प्राउडली से थैंक यू। इवन दिस गाय एक्चुअली सैल्यूट सर, मैं तो वो लोग रुकते हैं पर वो फीलिंग ना आई कांट सर। ओके, ऑल द बेस्ट, विश यू ऑल द बेस्ट। कोई मदद चाहिए तो हम वी आर ऑलवेज जाते చూసుకోండి सर आई जस्ट नीड हार्ड वन ఈ పీజీఆర్ఎస్ మన పీజీఆర్ఎస్లో భాగంగా ఆయన వీరేష్ గారు ముంబై నుండి వచ్చారు. ఆయన 30 years ఆధుని రెసిడెంటే. 30 years బ్యాక్ ఆయన మిస్సింగ్ అయ్యి దురదృష్టవశాత్తు ఒక ట్రైన్లో అలాగా చెన్నై వెళ్ళి అక్కడి నుండి బాంబే వెళ్ళి అక్కడ తిరిగి మొత్తం అంతా ఎడ్యుకేషన్ అదంతా కూడా బాంబేలోనే సెటిల్ అయ్యారు. సో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ రిలేటివ్స్ని వెతుక్కుంటూ ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో ఇమీడియట్గా సో మన ఆఫీస్ నుండి దాన్ని కమిషనర్కి ఫార్వర్డ్ చేశాను అండ్ మీడియాలో కూడా వైడ్గా దాన్ని పబ్లిసైజ్ చేశారు అందరూ. సో దానిని గుర్తించి ఈయన మా తాలూకా ఆయన అని చెప్పి ఈయన మామ వర్క్స్ అవుతారు. వీళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ జగదీష్ గారు కర్నూలు నుండి వచ్చారు. సో ఆయన తాలూకా ప్రూఫ్స్ అవి పట్టుకొని, సో ఆ ప్రూఫ్స్ అవి మన తహసీల్దార్ గారు అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ చేసుకుని, సో ఈయన కూడా మనకి వీరేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తనకి గుర్తు ఉన్న దాన్ని బట్టి అంతా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన కూడా సాటిస్ఫై అయ్యి ఈయనే మా వాళ్ళు అని గుర్తుపట్టి, సో ఆయన ఏ పర్పస్ మీద అయితే ఈరోజు ఆదని వచ్చారో అది విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్, లైక్ విత్ ఇన్ ఆల్మోస్ట్ 1 day చేయడం అనేది జరిగింది. సో ఇండీడ్ హ్యాపీ మూమెంట్ ఫర్ హిమ్ దట్ ఆల్మోస్ట్ 30 years తర్వాత తన రూట్స్ అనేది ఆయన కనుగొనడం జరిగింది. సో ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఏదైనా ఫర్దర్గా ఏమైనా ఇష్యూ వచ్చినా సరే ఎనీ సపోర్ట్ ఆల్సో వీఆర్ అవైలబుల్ హియర్. సో థ్యాంక్ యూ అండ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ కమిషనర్ యాజ్ వెల్ యాజ్ తహసీల్దార్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రాంప్ట్లీ రెస్పాండింగ్. థ్యాంక్ యూ. లక్కీలీ మనోడు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేస్తే కర్నూలు ఉన్నాడు సాపాడు, కర్నూలు ఈనాడు పేపర్లో చూసి మామూడు అని చెప్పి చూసి ఆయన ఇచ్చినట్టు మేము అన్ని మ్యాచ్ చేస్తుంది. ఇంగ్లీష్ జనార్దన్ కళ్యాణమ్మ 3 ఫైనల్ గా థ్యాంక్స్ చదివాను. చదివి తర్వాత మా పిల్లవాడు కూడా వీరేష్ అనే పిల్లోడు మా అబ్బాయి అని నేను కన్ఫామ్ అయ్యి అప్పుడు ఆదోనికి ఫోన్ చేశాను. ఇట్లా కానిస్టేబుల్ వారు VRO నెంబర్ ఇచ్చారు. VRO గారు నాకు కాల్ చేసినారు. ఏమండి అంటే ఇట్లా న్యూస్ చూసి మేము మా అబ్బాయి అని కన్ఫామ్ అవుతున్నాము. పర్టికులర్స్ అన్నీ మాకు ఆనవాళ్ళు అన్నీ ఒకటే రకంగా ఉన్నాయి, ఆ పిల్లలు చెప్పది అని వచ్చేస్తాను ఆదోనికి. ఇక్కడ తహసీల్దార్ గారిని తర్వాత అల్లుడు, మా భార్యకు అన్న కొడుకు, మా భార్య అన్న పేరు జనార్దన్, మా భార్య అమ్మ పేరు అంజనమ్మ, నా పేరు జగదీష్, ఈ పిల్లోని పేరు వీరేష్. ఈ పిల్లోడు చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిండు. అప్పుడు నా దగ్గర ఒక నెల ఉండి తర్వాత అదే ఇట్లా తప్పిపోతుంటే మేము మళ్ళీ వచ్చి ఆదోన్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇచ్చినాము. అప్పుడు ఇక్కడ 6 months ఉండి 6 months తర్వాత వెళ్ళిపోయినాడు. ఎక్కడ వెళ్ళిండే తెలియదు. అప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ అంతా వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు, అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. 1 Town పోలీస్ స్టేషన్లో ఆదోని ఇచ్చినారు, అయినా ఫలితం లేకపోయింది, ఎక్కడ చిక్కలేదు, వదిలేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి వాళ్ళ నాన్న వచ్చేసి 2090 చనిపోయినాడు. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి 2011లో చనిపోయింది. ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లలకి. ఇప్పుడు మేనత్ అయినటువంటి నా భార్య నేను మాత్రమే ఉన్నాము. ఇప్పుడు ఈ ఫోటో ఇవల్ల చూసి నేను ఆదోనికి వచ్చి తహసీల్దార్ని కలిసి ఆ పిల్లోని మేము చూసినప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. మా అబ్బాయి మాదిరిగా పోలికలు అన్ని రకాల మ్యాచింగ్ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఆ పిల్లోనికి ఆనవాళ్ళు అదే వాళ్ళ హౌస్ యొక్క ఆనవాళ్ళు నేను గుర్తుపడతా అంటే పిలుచుకొచ్చినాము. ఆ పిల్లోడు కూడా
యాక్టివ్గా నాకు కొన్ని గుర్తున్నాయని చెప్తున్నాడు. మ్యాచ్ అయినాయి. ప్రస్తుతానికి వాళ్ళ అమ్మ నాన్న లేరు, చనిపోయినారు. అప్పుడు చూసిన పిల్లల్ని అప్పుడు చూసిన పిల్లల్ని ఇప్పుడు చూస్తాం. అదే పత్రికలో అదే అప్పుడు ఉండే ఆ పిల్లోని యొక్క ఫోటో ఆనవాళ్ళు కూడా ఇప్పుడు సేమ్ అదే రకంగా ఉన్నాయి. ఆ పిల్లోని యొక్క కుడి కన్ను మీద కొంచెం కాటు కూడా ఉంది, అది కూడా మాకు కన్ఫర్మ్ అయింది. కాకపోతే చిన్న ఫోటో ఉండింది, అది మిస్ అయింది. ఇప్పుడు దొరికితే సేమ్ మేము వచ్చి మళ్ళీ చూపించగలం. అప్పుడు చూసిన పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. పత్రిక విలేకరుల దయ వల్ల 32 ఏళ్ల కిందట తప్పిపోయిన పిల్లోని ఇప్పుడు చూడడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. విలేకరుల దయ వల్ల, తర్వాత ఆఫీసర్స్ వాళ్ళ దయ వల్ల ఈరోజు చూస్తున్నాము. మీకు అందరూ కృతజ్ఞతలు తెలుపు.